ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం షారుఖ్ ఖాన్ గారు, ప్రముఖ సినీ నటులు షారుఖ్ ఖాన్ గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం. జననం 2 నవంబర్ 1965. ఎస్ఆర్కే అనే ఇనిషియలిజంతో కూడా పిలువబడే హిందీ సినిమాలో పనిచేసే భారతీయ నటుడు మరియు చిత్ర నిర్మాత. మీడియాలో బాలీవుడ్ బాద్షా మరియు కింగ్ ఖాన్ అని పిలుస్తారు. ఆయన 100కి పైగా చిత్రాల్లో నటించారు. 14వ ఫిల్మ్ఫేర్ అవార్డులతో అనేక ప్రశంసలు పొందారు. భారత ప్రభుత్వంచే పద్మశ్రీని, అలాగే ఫ్రాన్స్ ప్రభుత్వంచే ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్న్ మరియు లెజియన్ ఆఫ్ ఆనర్ను అందుకున్నారు. ఖాన్కు ఆసియాలో మరియు భారతీయ డయాస్పోరాలో ప్రేక్షకుల పరిమాణం మరియు ఆదాయం పరంగా అనేక మీడియా సంస్థలు అతన్ని ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన సినీ తారల్లో ఒకరిగా అభివర్ణించాయి. ఆయన అనేక చిత్రాలు భారతీయ జాతీయ గుర్తింపు మరియు డయాస్పోరా సమాజాలతో సంబంధాలు లేదా లింగ, జాతి, సామాజిక మరియు మతపరమైన తేడాలు మరియు మనోవేదనలను ఇతివృత్తంగా చూపుతాయి. షారుఖ్ ఖాన్ బయోగ్రఫీ. జన్మించిన తేదీ షారుఖ్ ఖాన్ గారు 2 నవంబర్ 1965లో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 59 సంవత్సరాలు. జన్మించిన ప్రదేశం న్యూఢిల్లీ, భారతదేశం. అల్మా మేటర్ హన్స్ రాజా కళాశాల, BA. వృత్తులు: నటుడు, చిత్ర నిర్మాత, టెలివిజన్ వ్యాపారవేత్త. టెలివిజన్ వ్యక్తిత్వం, వ్యాపారవేత్త. క్రియాశీల సంవత్సరాలు 1988 నుంచి ప్రస్తుతం వరకు. సంస్థలు: రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, నైట్ రైడర్స్ గ్రూప్. రచనలు. పూర్తి జాబితా క్రింద చూస్తారు. శీర్షిక: రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ వ్యవస్థాపకులు జీవిత భాగస్వామి గౌరీ ఖాన్. పిల్లలు ఆర్యన్ మరియు సుహానాతో సహా 3. అవార్డులు పూర్తి జాబితా క్రింద ఇచ్చారు, తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుందండి. గౌరవాలు: పద్మశ్రీ 2005, ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ 2007, లెజియన్ ఆఫ్ ఆనర్ 2014. ఖాన్ 1980ల చివరిలో అనేక టెలివిజన్ ధారావాహికలలో కనిపించడం ద్వారా తన వృత్తిని ప్రారంభించారు మరియు 1992లో సంగీత రొమాన్స్ దీవానాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఆయన బాజీగర్ 1993 మరియు డర్ 1993 చిత్రాలలో విలన్ పాత్రలు పోషించినందుకు మొదట గుర్తింపు పొందారు. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే 1995, దిల్తో పాగల్ హై 1997, కుచ్ కుచ్ హోతా హై 1998, మొహబ్బతేన్ 2000, కభీ ఖుషీ కభీ గమ్ 2020, నహరాఖంతో సహా అత్యధిక వసూళ్లు సాధించిన రొమాంటిక్ చిత్రాల సిరీస్లో నటించడం ద్వారా ఖాన్ తనను తాను స్థాపించుకున్నారు. రొమాంటిక్ డ్రామా అయిన దేవదాస్లో మద్యపాన ప్రియుడి పాత్ర, సోషల్ డ్రామా అయిన స్వదేశ్లో నాసా శాస్త్రవేత్త పాత్ర, స్పోర్ట్స్ డ్రామా అయిన చెక్ దే ఇండియాలో హాకీ కోచ్ పాత్ర, మై నేమ్ ఈజ్ ఖాన్లో ఆస్పర్గర్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తి పాత్రలకు ఆయన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఓం శాంతి ఓం మరియు రబ్ నే బనాదీ జోడీ అనే ప్రేమ కథలతో మరియు చెన్నై ఎక్స్ప్రెస్ మరియు హ్యాపీ న్యూ ఇయర్లలో హాస్య చిత్రాలకు విస్తరించడంతో మరిన్ని వాణిజ్య విజయాలు సాధించారు. ఒక చిన్న ఎదురుదెబ్బ మరియు విరామం తర్వాత ఖాన్ 2023 యాక్షన్ థ్రిల్లర్లు పఠాన్ మరియు జవాన్లతో కెరీర్ తిరిగి వచ్చారు. ఈ 2 అత్యధిక వసూలు చేసిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచాయి. 2015 నాటికి ఖాన్ మోషన్ పిక్చర్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ మరియు దాని అనుబంధ సంస్థలకు సహ చైర్మన్గా ఉన్నారు మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ మరియు కరేబియన్ ప్రీమియర్ లీగ్ జట్టు ట్రిన్బాగో నైట్ రైడర్స్కు సహ యజమాని.
ఆయన అనేక ఆమోదాలు మరియు వ్యవస్థాపకత వెంచర్ల కారణంగా మీడియా తరచుగా అతన్ని బ్రాండ్ ఎస్ఆర్కే అని ముద్ర వేస్తుంది. అతను తరచుగా టెలివిజన్ ప్రెజెంటర్ మరియు స్టేజ్ షో ప్రదర్శనకారుడు. ఖాన్ దాతృత్వ ప్రయత్నాలు ఆరోగ్య సంరక్షణ మరియు విపత్తు సహాయాన్ని అందించాయి మరియు పిల్లల విద్యకు మద్దతు ఇచ్చినందుకు 2011లో యునెస్కో యొక్క పిరమిడ్ ఖాన్ మ్యార్నీ అవార్డు మరియు భారతదేశంలో మహిళలు మరియు పిల్లల హక్కుల కోసం వాదించినందుకు 2018లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క క్రిస్టల్ అవార్డుతో సత్కరించబడ్డారు. ఆయన భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలలో క్రమం తప్పకుండా కనిపిస్తారు మరియు 2008లో న్యూస్ వీక్ ఆయన్ను ప్రపంచంలోని 50 అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది. 2022లో ఎంపైర్ నిర్వహించిన పాఠకుల పోల్లో ఖాన్ అన్ని కాలాల్లోనూ 50 మంది గొప్ప నటుల్లో ఒకరిగా ఓటు వేయబడ్డారు మరియు 2023లో టైమ్ అతన్ని ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా పేర్కొంది. షారుఖ్ ఖాన్ గారి తొలినాళ్ల జీవితం మరియు కుటుంబం. తల్లిదండ్రులు. ఖాన్ తండ్రి మీర్ తాజ్ మొహమ్మద్ ఖాన్ పెషావర్ నుండి వచ్చిన భారత స్వాతంత్ర్య కార్యకర్త. అబ్దుల్ గఫార్ ఖాన్ నేతృత్వంలోని అహింసా ప్రతిఘటన ఉద్యమం ఖుదాయ్ ఖిద్మత్ గర్తో కలిసి ప్రచారం చేశారు. ఇది ఐక్యమైన మరియు స్వతంత్ర భారతదేశాన్ని కోరుకుంది. మీర్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనుచరుడు మరియు భారత జాతీయ కాంగ్రెస్తో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన భారత జాతీయ సైన్యంలోని మేజర్ జనరల్ షా నవాజ్ ఖాన్ యొక్క బంధువు కూడా. ఖాన్ ప్రకారం అతను తండ్రి తాత మీర్ జాన్ మహమ్మద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన జాతి పష్తున్ అనగా పఠాన్. అయితే పెషావర్లోని అతని తండ్రి తరపు బంధువులు తరువాత వారి కుటుంబం హిందూకో మాట్లాడుతుందని స్పష్టం చేశారు. ఇది ఖాన్ అనర్గళంగా కాకపోయినా అర్థం చేసుకోగల మరియు మాట్లాడగల పంజాబీ మాండలికం మరియు వారు కాశ్మీర్ నుండి వచ్చారు. శతాబ్దాల క్రితం వారు పెషావర్లో స్థిరపడ్డారు. తద్వారా అతని తాత ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన పష్తూన్ అనే వాదనకు విరుద్ధంగా ఉంది. 2010 నాటికి ఖాన్ తండ్రి తరపు కుటుంబం ఇప్పటికీ పెషావర్లోని కిస్సా ఖ్వానీ బజార్లోని షావాలి ఖతాల్ ప్రాంతంలో నివసిస్తుంది. 1946లో మీర్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించడానికి ఢిల్లీకి వెళ్ళారు. 1947లో భారతదేశ విభజన జరిగినప్పుడు ఆయన ఢిల్లీలోనే ఉండవలసి వచ్చింది మరియు చాలా సంవత్సరాల తర్వాత పెషావర్కు తిరిగి రాలేదు. ఖాన్ తల్లి లతీఫ్ ఫాతిమా ఒక మేజిస్ట్రేట్, ఒక సీనియర్ ప్రభుత్వ ఇంజనీర్ కుమార్తె. అతని తల్లిదండ్రులు 1959లో వివాహం చేసుకున్నారు. తొలినాళ్ల జీవితం. ఖాన్ 1965 నవంబరు 2న న్యూఢిల్లీలోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆయన తన జీవితంలో మొదటి 5 సంవత్సరాలు మంగళూరులో గడిపారు. అక్కడ అతని తల్లి తరపు తాత ఇఫ్తిఖార్ అహ్మద్ 1960లలో ఓడరేవుకు చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. ఖాన్ తనను తాను ట్విట్టర్లో సగం హైదరాబాదీ అనగా తల్లి, సగం పఠాన్ అనగా తండ్రి మరియు కొంత కాశ్మీరీ అనగా అమ్మమ్మగా అభివర్ణించుకున్నారు. ఖాన్ న్యూఢిల్లీలోని రాజేంద్ర నగర్ పరిసరాల్లో పెరిగారు. అతని తండ్రికి రెస్టారెంట్తో సహా అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి మరియు కుటుంబం అద్దె అపార్ట్మెంట్లలో మధ్య తరగతి జీవితాన్ని గడిపింది. ఖాన్ సెంట్రల్ ఢిల్లీలోని సెయింట్ కొలంబా స్కూల్లో చదివారు. అక్కడ అతను చదువులో మరియు హాకీ మరియు ఫుట్బాల్ వంటి క్రీడల్లో రాణించారు మరియు పాఠశాల యొక్క అత్యున్నత పురస్కారం స్వార్డ్ ఆఫ్ ఆనర్ను అందుకున్నారు. ప్రారంభంలో ఖాన్ క్రీడల్లో కెరీర్ను కొనసాగించాలని కోరుకున్నారు. అయితే అతని ప్రారంభ సంవత్సరాల్లో భుజం గాయం కారణంగా అతను ఇకపై ఆడలేకపోయారు. బదులుగా తన యవ్వనంలో అతను రంగస్థల నాటకాల్లో నటించారు మరియు బాలీవుడ్ నటులను అనుకరించినందుకు ప్రశంసలు అందుకున్నారు. వాటిలో అతనికి ఇష్టమైనవి దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్ మరియు ముంతాజ్. అతని చిన్ననాటి స్నేహితులు మరియు నటనా భాగస్వాముల్లో ఒకరు అమృతా సింగ్. ఆమె బాలీవుడ్ నటిగా మారింది.
ఖాన్ ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ సంపాదించడానికి హన్స్రాజ్ కళాశాలలో 1985 నుండి 88 వరకు చేరారు. కానీ ఎక్కువ సమయం ఢిల్లీలోని థియేటర్ యాక్షన్ గ్రూప్ టీఏజీ ట్యాగ్లో గడిపారు. అక్కడ అతను థియేటర్ డైరెక్టర్ బారీ జాన్ మార్గదర్శకత్వంలో నటన అభ్యసించారు. హన్స్రాజ్ తర్వాత అతను జామియా మిలియా ఇస్లామియాలోని మాస్ కమ్యూనికేషన్స్లో మాస్టర్ డిగ్రీ కోసం చదువుకోవడం ప్రారంభించారు. కానీ తన నటనా వృత్తిని కొనసాగించడానికి దానిని వదిలివేశారు. బాలీవుడ్లో తన ప్రారంభ కెరీర్లోని ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో కూడా చదివారు. ఆయన తండ్రి 1981లో క్యాన్సర్తో మరణించారు మరియు అతని తల్లి 1991లో డయాబెటీస్ సమస్యలతో మరణించారు. వారి తల్లిదండ్రుల మరణం తర్వాత అతని అక్క షహనాజ్ లాలారుఖ్ ఆమె జననం 1960 నిరాశకు గురైంది మరియు ఖాన్ ఆమెను చూసుకునే బాధ్యతను స్వీకరించారు. నటనా జీవితం 1988 నుంచి 1992 అనగా టెలివిజన్ మరియు సినిమా రంగ ప్రవేశం. ఖాన్ తొలిసారిగా లెఖ్ టాండన్ టెలివిజన్ సిరీస్ దిల్ దరియాలో నటించారు. దీని షూటింగ్ 1988లో ప్రారంభమైంది. కానీ నిర్మాణం ఆలస్యం కారణంగా రాజ్ కుమార్ కపూర్ దర్శకత్వం వహించిన 1989 సిరీస్ ఫౌజీ అతని టెలివిజన్ ఆరంగేట్రం అయింది. ఆర్మీ క్యాడెట్ల శిక్షణను వాస్తవికంగా చూపించే ఈ సిరీస్లో అతని అభిమన్యు రాయ్ అనే ప్రధాన పాత్రను పోషించారు. దీని ఫలితంగా అజీజ్ మిర్జా టెలివిజన్ సిరీస్ సర్కస్ మరియు మణి కౌల్ మినిస్ట్రీస్ ఇండియట్లలో మరిన్ని కనిపించాడు. ఖాన్ ఉమేద్ మరియు వాగ్లే కి దునియా మరియు ఆంగ్ల భాషా టెలివిజన్ చిత్రం ఇన్ విచ్ అన్నీ గివ్స్ ఇట్ దోస్ వన్స్ 1989లో కూడా చిన్న పాత్రలు పోషించారు. ఈ సీరియల్స్లో ఆయన కనిపించిన తీరు విమర్శకులకు ఆయన లుక్ మరియు నటన శైలిని సినీ నటుడు దిలీప్ కుమార్తో పోల్చేలా చేసింది. కానీ ఖాన్ ఆ సమయంలో సినిమా నటనపై ఆసక్తి చూపలేదు. తాను అంత మంచివాడిని కాదని చెప్పాడు. తన తల్లి మరణం వల్ల కలిగే దుఃఖం నుండి తప్పించుకోవడానికి ఒక మార్గంగా పేర్కొంటూ ఖాన్ ఏప్రిల్ 1991లో సినిమాల్లో నటించాలనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బాలీవుడ్లో పూర్తికాల కెరీర్ను కొనసాగించడానికి ఆయన ఢిల్లీ నుండి ముంబైకి వెళ్ళారు మరియు త్వరగా 4 చిత్రాలకు సంతకం చేశారు. అతని మొదటి ఆఫర్ను హేమా మాలిని దర్శకత్వం వహించిన దిల్ ఆష్నా హై మరియు జూన్ నాటికి అతను తన మొదటి షూటింగ్ను ప్రారంభించారు. అతని తొలి సినిమా దేవానా, ఇది జూన్ 1992లో విడుదలైంది. అందులో అతను రిషి కపూర్ తర్వాత రెండవ ప్రధాన పాత్రలో దివ్య భారత్తో కలిసి నటించారు. ఇక ఆయన చేసిన కొన్ని ప్రతికూల పాత్రలు 1993లో విడుదలైన ఆయన చిత్రాల్లో 2 బాక్సాఫీస్ హిట్ చిత్రాల్లో ప్రతినాయక పాత్రలను పోషించినందుకు ఖాన్ అత్యధిక ప్రశంసలు పొందారు. బాజీగర్లో హంతకుడు మరియు డార్లో అమితమైన ప్రేమికుడు. ఖాన్ తన ప్రేయసిని హత్య చేసే అస్పష్టమైన ప్రతీకారం తీర్చుకునే పాత్ర పోషించిన మొదటి చిత్రం. ప్రామాణిక బాలీవుడ్ సూత్రాన్ని ఊహించని విధంగా ఉల్లంఘించి భారతీయ ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ది కేంబ్రిడ్జ్ కంపానియన్ టు మోడర్న్ ఇండియన్ కల్చరల్లో సోనాల్ ఖుల్లార్ ఆ పాత్రను పరిపూర్ణ యాంటీ హీరో అని పిలిచారు. నటి కాజోల్తో కలిసి అనేక సార్లు కనిపించిన
బాజీగర్లో ఆయన నటనకు ఖాన్కు ఉత్తమ నటుగా మొదటి ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. 1994లో ఖాన్ కుందన్ షా యొక్క కామెడీ డ్రామా చిత్రం కభీ హా కభీ నాలో దీపక్ తిజోరీ మరియు సుచిత్ర కృష్ణమూర్తి సరసన ప్రేమలో మునిగిన సంగీతకారుడిగా నటించారు. తర్వాత అదే తనకు ఇష్టమైన పాత్రని అతను పేర్కొన్నారు. ఆయన నటన ఆయనకు ఉత్తమ నటనకు ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డును సంపాదించి పెట్టింది. మరియు 2004 నాటి పునరాలోచన సమీక్షల్లో సుకన్య వర్మ దీని యొక్క ఉత్తమ నటనగా అభివర్ణిస్తూ అతన్ని స్వచ్ఛందంగా, దుర్బలంగా, పిల్లవాడిగా, కొంటెగా మరియు హృదయం నుండి నేరుగా నటించడం అని ఆయన అభివర్ణించారు. అలాగే 1994లో ఖాన్ మాధురి దీక్షిత్తో కలిసి నటించిన అంజామ్లో ఒక ఆబ్సెసివ్ ప్రేమికుడిగా తన పాత్రకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ విలన్ అవార్డు గెలుచుకున్నారు. ఆ సమయంలో ప్రధాన స్రవంతి హిందీ సినిమాలోని ప్రముఖ వ్యక్తి కెరీర్కు విరోధ పాత్రలు పోషించడం ప్రమాదకరమని భావించారు. అర్నాబ్ రే తరువాత ఖాన్ పిచ్చి రిస్కులు తీసుకున్నందుకు మరియు అటువంటి పాత్రలను పోషించడం ద్వారా ముందుకు సాగడానికి కారణమయ్యారు. దీని ద్వారా ఆయన తన కెరీర్ను స్థాపించారు. ఆ సమయంలో దర్శకుడు ముకుల్ ఎస్ ఆనంద్ ఆయన పరిశ్రమకు కొత్త ముఖం అని పిలిచారు. ఆయనను పరిశ్రమకు కొత్త ముఖం అని పిలిచారు. 1995లో ఖాన్ 7 చిత్రాల్లో నటించారు. అందులో మొదటిది రాకేష్ రోషన్ మెలోడ్రామాటిక్ థ్రిల్లర్. కరణ్ అర్జున్, సల్మాన్ ఖాన్ మరియు కాజోల్ కలిసి నటించిన ఈ చిత్రం భారతదేశంలో ఆ సంవత్సరంలో 2వ అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. 1996లో ఖాన్ నటించిన 4 చిత్రాలు విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా విఫలమయ్యాయి. కానీ ఆ తర్వాత సంవత్సరం అజీజ్ మిర్జా యొక్క రొమాంటిక్ కామెడీ చిత్రం ఎస్ బాస్లో ఆదిత్య పంచోలి మరియు జూహీ చావ్లా సరసన ఆయన నటించిన పాత్ర అతనికి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడి నామినేషన్తో సహా ప్రశంసలు అందజేసింది. తరువాత 1997లో ఆయన సుభాష్ గారి దర్శకత్వం వహించిన డయాస్పోరిక్ నేపథ్య సామాజిక నాటకం పర్దేశ్లో నటించారు. నైతిక సందిగ్ధతను ఎదుర్కొంటున్న సంగీతకారుడు అర్జున్ పాత్రను పోషించారు. ఖాన్ 3 చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించాడు మరియు 1998లో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆ సంవత్సరం అతని మొదటి విడుదలలో ఆయన జూహీ చావ్లా మరియు సోనాలి బింద్రేలతో కలిసి మహేష్ భట్ యొక్క యాక్షన్ కామెడీ డూప్లికేట్లో ద్విపాత్ర అభినయం చేశారు. ఇది యష్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్తో అతని అనేక సహకారాలు మొదటిది. ఈ చిత్రం పెద్దగా ఆదరణ పొందలేదు, కానీ ఇండియా టుడే ఖాన్ యొక్క ఉత్సాహభరితమైన నటనకు ప్రశంసలు అందుకుంది. అదే సంవత్సరం మణిరత్నం యొక్క త్రయం ఉగ్రవాద చిత్రాల్లో 3వ భాగం దిల్సే. దీనిలో ఒక రహస్య గది ఉగ్రవాది ఇందులో ఆయన ఒక రహస్య ఉగ్రవాది అనగా మనీషా కొయిరాలా పట్ల మోహాన్ని పెంచుకునే ఆల్ ఇండియా రేడియో కరస్పాండెంట్గా ఖాన్ తన నటనకు విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. కుచ్ కుచ్ హోతా హైలో కళాశాల విద్యార్థినిగా నటించారు. దీనిలో అతను కాజోల్ మరియు రాణి ముఖర్జీలతో కలిసి ప్రేమ త్రిభుజంలో పాల్గొన్నారు. రచయిత్రి అంజనా
అంజనా మోతీహార్ చంద్ర ఈ చిత్రాన్ని 1990ల బ్లాక్ బస్టర్గా ప్రేమ, హాస్యం మరియు వినోదం యొక్క కుండల చిత్రంగా అభివర్ణించారు. ఖాన్ వరుసగా రెండవ సంవత్సరం ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుకలలో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. అయినప్పటికీ ఇతను మరియు అనేక మంది విమర్శకులు అతని నటన కాజువల్ నటనతో కప్పివేయబడిందని నమ్మారు. మరి ఫ్రెండ్స్, ఆయన కెరీర్లో కూడా ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. వాటిలో కొన్ని చూద్దాము. 1999 నుంచి 2003 వరకు షారుఖ్ ఖాన్ గారి కెరీర్లో వచ్చినటువంటి ఎదురైన ఒడిదుడుకులు. 1999లో ఖాన్ నటించిన ఏకైక చిత్రం బాద్షా. ఇందులో అతను ట్వింకిల్ ఖన్నాతో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ ఇది అతనికి ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు నామినేషన్ని సంపాదించి పెట్టింది. జూన్ 1999లో నటి జూహీ చావ్లా మరియు దర్శకుడు అజీజ్ మిర్జాతో కలిసి డ్రీమ్స్ అన్లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థ కోసం నిర్మాతగా మారారు. ఖాన్ మరియు చావ్లా నటించిన ఆ సంస్థ యొక్క నిర్మాతగా మారారు. ఖాన్ మరియు చావ్లా నటించిన ఆ సంస్థ యొక్క మొదటి నిర్మాణం ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ వాణిజ్యపరంగా విఫలమైంది. ఇది కహో నా ప్యార్ హై తర్వాత ఒక వారం తర్వాత విడుదలైంది. హృతిక్ రోషన్ నటించాడు. విమర్శకులు ఖాన్ను కప్పివేశారని నమ్ముతారు. మరి ఫ్రెండ్స్, ఆయన 2004, 2009 ఈ మధ్య కాలంలో పునరాగమనం చెందారు. అంటే తిరిగి మళ్ళీ పిక్చర్స్కి, మూవీస్కి రావడం జరిగిందండి. అది ఎలాగా సంభవించిందో చూద్దాం. 2004 ఖాన్కు విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా విజయవంతమైన సంవత్సరం. అతను డ్రీమ్స్ అన్లిమిటెడ్ను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్గా మార్చారు. అతని భార్య గౌరీని నిర్మాతగా చేర్చారు. కంపెనీ మొదటి నిర్మాణంలో అతను ఫరా ఖాన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం మసాలా చిత్రం మై హూ నాలో నటించారు. భారతదేశం పాకిస్తాన్ సంబరాల యొక్క కల్పిత కథనం. భారతదేశం పాకిస్తాన్ సంబంధాల యొక్క కల్పిత కథనం. కొంతమంది వ్యాఖ్యాతలు దీన్ని పాకిస్తాన్ స్థిరమైన విలన్గా చిత్రీకరించే స్టీరియోటైపికల్ చిత్రీకరణ నుండి దూరంగా ఉండడానికి ఒక చేతనా ప్రయత్నంగా చూశారు. ఖాన్ ఆ తర్వాత యశ్ చోప్రా యొక్క శృంగార చిత్రం వీర్ జారాలో పాకిస్తానీ మహిళా ప్రీతి జింటాతో ప్రేమలో పడే భారతీయ వైమానిక దళ పైలట్గా నటించారు. ఇది 55వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో విమర్శకుల ప్రశంసలతో ప్రదర్శించబడినది. ఇది 2004లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం. ప్రపంచవ్యాప్తంగా $940 మిలియన్ వసూలు చేసింది మరియు మై హూ నా $680 మిలియన్ వసూలు చేసి రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం. 2004లో విడుదలైన తన చివరి చిత్రంలో ఖాన్ నాసా శాస్త్రవేత్తగా నటించారు. అతను దేశభక్తితో చిత్రరాజ్యానికే భారతదేశానికి తిరిగి వచ్చి తన మూలాలను పునరుద్ధరించడానికి అశుతోష్ గోవార్కర్ యొక్క సామాజిక నాటకం స్వదేశ్ అంటే మాతృభూమిలో నటించారు. ఇది ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్లోని నాసా పరిశోధన కేంద్రంలో చిత్రీకరించబడిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. చలనచిత్ర పండితుడు
స్టీఫెన్ టియో ఈ చిత్రాన్ని బాలీవుడైజ్డ్ రియలిజంగా ఉదాహరణకు పేర్కొన్నారు. ఇది హిందీ సినిమాలో సంప్రదాయ కథనం మరియు ప్రేక్షకుల అంచనాలో అతీంద్రియతను ప్రదర్శిస్తుంది. డిసెంబర్ 2013లో ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ చిత్రాన్ని చిత్రీకరించడం భావోద్వేగపరంగా అధికమైన మరియు జీవితాన్ని మార్చే అనుభవంగా భావించిందని, అతను ఇంకా ఆ చిత్రాన్ని చూడలేదని నివేదించింది. ఇంకా 2005లో ఖాన్ అమోల్ పాలేకర్ యొక్క ఫాంటసీ డ్రామా పహేలీలో నటించారు. ఈ చిత్రం 79వ అకాడమీ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా భారతదేశం తరఫున సమర్పించబడింది. తర్వాత ఆయన మూడవసారి కరణ్ జోహర్తో కలిసి సంగీత ప్రేమ కథా నాటకం కభీ అల్విదా నా కెహనాలో నటించారు. దీనిలో ఆయన వివాహిత మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న దురదృష్టకర వివాహితుడిగా నటించారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ, ప్రీతి జింతా మరియు కిరణ్ ఖేర్ వంటి సమిష్టి తారాగణం నటించిన ఈ చిత్రం విదేశాల్లో భారతదేశంలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 1.13 బిలియన్ కంటే ఎక్కువ పొందింది. కభీ అల్విదా నా కెహనాలో అతని పాత్రలు మరియు 1978లో అదే పేరుతో వచ్చిన చిత్రం యొక్క రీమేక్ అయిన యాక్షన్ చిత్రం డాన్ అవార్డులలో ఖాన్ ఉత్తమ నటుడిగా నామినేషన్లు పొందాయి. డాన్లో టైటిల్ పాత్రలో ఆయన నటన అసలు చిత్రం అమితాబ్ బచ్చన్తో ప్రతికూలంగా పోల్చబడినప్పటికీ. మరి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము యాక్షన్ మరియు కామెడీకి ఆయన 2010 నుంచి 2014 వరకు ఏ విధంగా విస్తరించారో చూద్దాం. డానీ బాయిల్ తీసిన స్లమ్ డాగ్ మిలియనీర్ 2018లో అనిల్ కపూర్ పాత్రను తిరస్కరించిన తర్వాత ఖాన్ మై నేమ్ ఈజ్ ఖాన్ అనే సినిమాను 2010లో సినిమాను ప్రారంభించారు. ఇది దర్శకుడు కరణ్ జోహర్తో ఆయన 4వ మరియు కాజల్తో అతని 6వ సినిమా. ఈ సినిమా నిజమైన కథ ఆధారంగా రూపొందించబడింది మరియు సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ఇస్లాం పట్ల ఉన్న అవగాహనల నేపథ్యంలో సెట్ చేయబడింది. ఖాన్ రిజ్వాన్ ఖాన్ అనే ముస్లిం పాత్రను పోషించారు. ఆయన తేలికపాటి ఆస్పర్గర్ సిండ్రోమ్తో బాధపడుతున్నాడు. అతను దేశ అధ్యక్షుడిని కలవడానికి అమెరికా అంతటా ప్రయాణిస్తాడు. ఈ పాత్రను చలనచిత్ర పండితుడు స్టీఫెన్ టియో దృఢమైన రస విలువలకు చిహ్నంగా మరియు ప్రపంచ బాలీవుడ్లో గుర్తింపును ప్రాతినిధ్యం వహిస్తున్న ఖాన్ యొక్క మరొక ఉదాహరణగా భావిస్తాడు. బాధితుడి యొక్క ఖచ్చితమైన చిత్రణను అనుమానించకుండా అందించడానికి ఖాన్ పుస్తకాలు చదవడం, వీడియోలు చూడడం మరియు ఈ పరిస్థితిలో బాధపడుతున్న వ్యక్తులతో మాట్లాడటం ద్వారా తన పాత్రను పరిశోధించడానికి చాలా నెలలు గడిపారు. విడుదలైన తర్వాత మై నేమ్ ఈజ్ ఖాన్ భారతదేశం వెలుపట అత్యధిక వసూలు చేసిన బాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మరియు ఖాన్కు ఉత్తమ నటుడిగా 8వ ఫిల్మ్ఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది. ఈ విభాగంలో అత్యధిక విజయాలు సాధించిన రికార్డును దిలీప్ కుమార్తో సమం చేసింది. వెరైటీకి చెందిన జే వెసిన్బర్గ్ ఖాన్ ఆస్పర్జర్ బాధితుడిని తప్పు చేసిన కళ్ళు, వసంతకాలపు అడుగులు మరియు కంఠస్థం చేసిన పాఠాల నత్తిగా పునరావృత్తులలో ఎలా చిత్రీకరించారో గమనించారు.
ఇది ఆటిజం సొసైటీ ఆమోదం యొక్క బంగారు ముద్రను అందుకునే అద్భుతమైన ప్రదర్శన అని నమ్మారు. మరి కెరీర్లో ఖాన్ గారికి ఎదురైన ఎదురుదెబ్బలు మరియు విరామం చూద్దాం. 2015 నుంచి 2022 వరకు షారుఖ్ ఖాన్ గారి కెరీర్లో ఎదురుదెబ్బలు మరియు విరామం. ఖాన్ తర్వాత రోహిత్ శెట్టి యాక్షన్ కామెడీ దిల్వాలేలో కాజోల్, వరుణ్ ధావన్ మరియు కృతి సనన్లతో కలిసి నటించారు. ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది. అయితే ఇది $3.7 బిలియన్ వసూలు చేసి లక్షల ఆర్థికంగా లాభదాయకంగా ఉంది. ది హిందూకు చెందిన నమ్రతా జోషి ఇలా వ్యాఖ్యానించారు: దిల్వాలేతో రోహిత్ శెట్టి తన వద్ద ఉన్న శక్తివంతమైన తారాగణం మరియు నిర్మాతతో సహా చాలా ఉన్నప్పటికీ నిరాశాజనకంగా తప్పు చేస్తాడు మరియు ఖాన్ మరియు కాజోల్లను తిరిగి ప్యాక్ చేసే ప్రయత్నము ఎదురు దెబ్బ తగిలిందని భావించారు. ఆ తర్వాత ఆయన మనీష్ శర్మ యాక్షన్ థ్రిల్లర్ ప్యాన్లో సూపర్ స్టార్ మరియు అతని డోపెల్ గ్యాంజర్ అభిమాని యొక్క 2 పాత్రలను పోషించారు. ది గార్డియన్కి చెందిన పీటర్ బ్రాడ్షా ఈ చిత్రాన్ని అలసిపోయేలా వింతగా ఉన్నప్పటికీ చూడదగినదిగా భావించారు మరియు ఖాన్ ఆబ్సెసివ్ ఆరాధకుడిగా సముచితంగా గగుర్పాటు కలిగి ఉన్నాడని భావించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది మరియు ట్రేడ్ జర్నలిస్టులు ఈ వైఫల్యానికి ప్రధానమంత్రి సూత్రానికి అనుగుణంగా లేకపోవడం కారణమని పేర్కొన్నారు. ఆ సంవత్సరం తర్వాత ఖాన్ గౌరీ షిండే యొక్క రాబోయే చిత్రం డియర్ జిందగీలో ఒక ఆశావహ సినిమాటోగ్రాఫ్ రాహుల్ ధాలాకియా యాక్షన్ క్రైమ్ చిత్రం రయీస్లో ఖాన్ 1980లో గుజరాత్లో బోటకపు వ్యాపారిగా మారిన యాంటీ హీరో పాత్రను పోషించారు. ఒక సాధారణ మిశ్రమ సమీక్షలో ది టెలిగ్రాఫ్కు చెందిన ప్రతిమ్ డి గుప్తా ఖాన్ నటన కొన్నిసార్లు అస్థిరంగా, తీవ్రంగా మరియు శక్తివంతంగా ఉంటుంది, కానీ తరచుగా అతని సాధారణ స్టాక్ మేనరిజం మిశ్రమంలోకి జారిపోతుందని భావించారు. వాణిజ్యపరంగా ఈ చిత్రం నిరాడంబరమైన విజయాన్ని సాధించింది. మరి ప్రస్తుతం 2023 పునరుజ్జీవనం. 2023లో ఖాన్ యష్ రాజ్ ఫిల్మ్స్తో కలిసి యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పఠాన్లో 2023లో తిరిగి నటించారు. ఇది వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నేపథ్యంలో జరిగింది. దీనిలో అతను భారతదేశంలో ఉగ్రవాద దాడిని ఆపడానికి బహిష్కరించబడిన ఫీల్డ్ ఏజెంట్గా నటించారు. విమర్శకులు సుకన్య వర్మ ఖాన్ యొక్క అనుకూలమైన తీవ్రత, గ్రిజ్లీ కరిష్మా, ట్రేడ్మార్క్ తెలివిగా గమనించగా, కావేరి వంజాయ్ దీన్ని వృద్ధాప్య ఖాన్ను యాక్షన్ స్టార్గా చాలా అవసరమైన మేక్ ఓవర్గా అభివర్ణించారు. పఠాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది, తద్వారా ఖాన్ స్టార్డమ్ను తిరిగి స్థాపించింది. ఖాన్ అదే సంవత్సరంలో అట్లీ యొక్క జవాన్లో తండ్రి మరియు కొడుకుల డోపెల్ గ్యాంజర్లుగా మరో యాక్షన్ చిత్ర పాత్రను పోషించారు. స్క్రోలిన్ యొక్క నందిని రామనాథ్ ఇలా రాశారు: ఖాన్ యొక్క స్క్రీన్ ఇమేజ్ విశాలమైనది, ప్రేమతో నిండి ఉంది. దూకుడుగా, పురుషాధిక్యత లేకుండా, పాత పద్ధతిలో వీరోచితంగా, గౌరవం లేనిది కానీ నిజాయితీ కూడా ఉంటుంది. ఇది మరే ఇతర నటుడితోనూ క్రాష్ అయ్యే అహంకారాన్ని వికరించడానికి సహాయపడుతుంది. జవాన్ పఠాన్ సృష్టించిన రికార్డులను
బద్దలు కొట్టింది. 2 చిత్రాలు వరుసగా 10 బిలియన్లకు US వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా హిందీ సినిమా యొక్క 2వ మరియు 3వ అతిపెద్ద వసూలుగా నిలిచాయి. కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం 2008లో ఖాన్ జూహీ చావ్లా మరియు ఆమె భర్త జే మెహతాతో కలిసి 2020 క్రికెట్ టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPLలో కోల్కతాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫ్రాంచైజీ యాజమాన్య హక్కులను $75.09 మిలియన్లకు కొనుగోలు చేసి ఆ జట్టుకు కోల్కతా నైట్ రైడర్స్ KKR అని పేరు పెట్టారు. 2009 నాటికి KKR IPLలో అత్యంత ధనిక జట్లలో ఒకటి. దీని బ్రాండ్ విలువ $42.1 మిలియన్. మొదటి 3 సంవత్సరాలలో జట్టు మైదానంలో పేలవంగా ప్రదర్శన ఇచ్చింది. కాలక్రమేణా వారి ప్రదర్శన మెరుగుపడింది మరియు వారు 2012లో మొదటిసారిగా ఛాంపియన్లుగా నిలిచారు మరియు 2014లో ఆ ఘనతను పునరావృతం చేశారు. T20లలో ఏ భారతీయ జట్టు సాధించిన అతి పొడవైన విజయాల పరంపర రికార్డును నైట్ రైడర్స్ కలిగి ఉంది. వారు 2024 ఎడిషన్లో వారి 3వ IPL టైటిల్ను గెలుచుకున్నారు. మరి మీడియాలో భారతదేశంలో ఖాన్కు మీడియా ద్వారా గణనీయమైన కవరేజ్ లభిస్తుంది మరియు ఆయనను తరచుగా కింగ్ ఖాన్, ది బాద్షా ఆఫ్ బాలీవుడ్ లేదా ద కింగ్ ఆఫ్ బాలీవుడ్ అని పిలుస్తారు. అనుపమ చోప్రా ఆయన్ను ఎవర్ ప్రెజెంట్ సెలబ్రిటీగా అభివర్ణిస్తారు. సంవత్సరానికి 2 లేదా 3 సినిమాలు నిరంతరం టెలివిజన్ ప్రకటనలు, ప్రింట్ ప్రకటనలు మరియు భారతీయ నగర వీధుల్లో భారీ బిల్బోర్డులను ప్రదర్శిస్తాయి. ఆయన కొన్నిసార్లు అమితమైన అనుచరులకు సంబంధించిన వారు అభిమానుల సంఖ్య 1 బిలియన్ కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. న్యూస్వీక్ 2008లో ప్రపంచవ్యాప్తంగా వారి 50 మంది అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఖాన్ను పేర్కొంది మరియు అతను ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా నటుడని పిలిచింది. 2011లో లాస్ ఏంజల్స్ టైమ్స్కి చెందిన స్టీవెన్ జైటిక్స్ ఆయనను మీరు ఎప్పుడూ వినని అతిపెద్ద సినిమా నటుడు, బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా నటుడు అని అభివర్ణించారు. మరి ఫ్రెండ్స్, ఆయనకు దక్కినటువంటి అవార్డులు మరియు గుర్తింపులు కొన్ని చూద్దాము. ఖాన్ బాలీవుడ్ నటుల్లో అత్యంత అలంకరించబడిన వారిలో ఒకరు. ఆయన 30 నామినేషన్లు మరియు ప్రత్యేక అవార్డుల నుండి 14 ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు. ఉత్తమ నటుడిగా 8 అవార్డులను గెలుచుకోవడంతో సహా ఈ విభాగంలో ఆయన దిలీప్ కుమార్తో సమానంగా ఉన్నారు. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, దిల్తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, దేవదాస్, స్వదేశ్, చక్ దే ఇండియా మరియు మై నేమ్ ఇస్ ఖాన్ చిత్రాలలో తన నటనకు ఖాన్ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. అతను ఎప్పుడూ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నప్పటికీ 2005లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీని ప్రదానం చేసింది. ఫ్రాన్స్ ప్రభుత్వం అతనికి ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ మరియు ఫ్రెంచ్ లెజియన్ ఆఫ్ ఆనర్ యొక్క 5వ డిగ్రీ, చెవాలియర్ లెజియన్ డి హోనోర్ రెండింటినీ ప్రదానం చేసింది. ఇక ఆయన వ్యక్తిగత జీవితం. 6 సంవత్సరాల ప్రేమాయణం తర్వాత ఖాన్ పంజాబీ హిందూ అయిన గౌరీ చెబ్బర్ను 25 అక్టోబర్ 1991లో సాంప్రదాయ హిందూ వివాహ వేడుకలో వివాహం చేసుకున్నారు. వారికి ఆర్యన్ 1997లో జన్మించారు మరియు సుహానా 2000లో ఆ పాప జన్మించారు. 2013లో వారు అబ్రామ్ అనే 3వ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. అతను అద్దె తల్లి ద్వారా జన్మించారు. ఆయన అతని పెద్ద పిల్లలు ఇద్దరు వినోద పరిశ్రమలోకి ప్రవేశించడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు. కాలిఫోర్నియాలోని USC స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్లో ఫిల్మ్ మేకింగ్ చదివిన ఆర్యన్ రచయిత, దర్శకుడు కావాలని కోరుకుంటున్నానని ఖాన్ పేర్కొన్నారు. 2018కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సుహానా ఉన్నత విద్య కోసం NYU యొక్క టిష్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్లో డ్రామా మరియు నటన చదువుతోంది. సుహానా నవంబర్
2019లో ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ అనే లఘు చిత్రంలో నటించింది. మరి ఖాన్కు జన్మనామం షారుఖ్ ఖాన్ అయినప్పటికీ అతను తన పేరును షారుఖ్ ఖాన్ అని రాయడానికి ఇష్టపడతారు మరియు సాధారణంగా ఎస్ఆర్కే అనే ఇనిషియలిజంతో సూచిస్తారు. ఫ్రెండ్స్, ఈరోజు మరి ప్రపంచంలో అతి పేరుగాంచినటువంటి మన బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ గారి బయోగ్రఫీ